ఇప్పుడు అంత అసత్య ప్రచారం చేస్తున్నారు. అంతకుముందు మంగళగిరి స్టేట్ పార్టీ ఆఫీసుని ధ్వంసం చేసినప్పుడు ఈ అంబటి రాంబాబు ఎక్కడికి వెళ్ళాడు? ఈ వైసీపీ శ్రేణులందరూ ఎక్కడికి వెళ్ళారు? గౌరవనీయులు జోగి రమేష్ గారు ఉన్నారు, మాజీ మినిస్టర్ గారు. ఆయన మాట్లాడిన మాటలు ఎలాంటివి సార్? సభ్య సమాజం, చదువుకున్న పిల్లలు, ఆడవాళ్ళు సైతం తలదించుకునే విధంగా ఆ మాటలు చూస్తే, ఆ మాటలు వింటే సభ్య సమాజం తలదించుకునే విధంగా అతను మాట్లాడుతున్నాడు. గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీసుని తగలబెట్టినప్పుడు వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? ఈ వైసీపీ శ్రేణులు ఎక్కడికి వెళ్ళిపోయారు? వైసీపీ పార్టీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు సార్? అప్పుడు కానీ బీహారు ఇప్పుడు అవుతుందంటే సమాజం ఎలా నమ్మాలి, మనుషులు ఎలా నమ్మాలి సార్? ఎప్పుడైనా ఒకటే చెప్తున్నాను, నోరు మంచిదైతే ఊరు మంచిదవుద్ది. పొలం పండితే ఓకైనా దొరుకుద్ది అంటారు, ఊరు పండితే ఓకైనా దొరుకుద్ది అంటారు. రాష్ట్రాన్ని మరో బీహార్ చేస్తున్నారు కూటమి ప్రభుత్వం, వైసీపీ చెబుతుంది. నిజంగా రాష్ట్రం మరో బీహార్లో మారే పరిస్థితి ఉందా సార్? మారే పరిస్థితి ఉందో లేదో నాకు తెలియదు కానీ సార్, బీహార్ అయితే లాస్ట్ గవర్నమెంట్లోనే బీహార్ అయిపోయింది సార్. ఎందుకంటే ఒక డాక్టర్ గారిని వైజాగ్లో చూసాం, నడు రోడ్డు మీద పిచ్చోడిని చేసి చావు కొట్టేశారు. ఒక ఎంపీ గారు ఒక బాబుని, దళిత బాబుని చంపేసి ఆ వెహికల్లో హోమ్ డెలివరీ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎమ్మెల్సీ డెలివరీ చేసిన పరిస్థితులు ఉన్నాయి.